హే డ్యూడ్స్, మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్లోగన్నే చూస్తున్నాం. సెలబ్రిటీస్, కామన్ మ్యాన్స్ అందరూ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాలెస్టైన్లో రఫా అనే ప్లేస్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు అటాక్ ఎందుకు చేసింది అంటే 2023 7 అక్టోబర్ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. 3000 మంది బోర్డర్ దాటి ఇజ్రాయెల్లోకి దూరి ఫెస్టివల్ టైంలో ఎంజాయ్ చేస్తున్న 273 ఇజ్రాయెల్ మెంబర్స్ని షూట్ చేశారు అండ్ మిసైల్ కూడా వేశారు. దీనికి రివెంజ్గా ఇజ్రాయెల్ పాలెస్టైన్లో గాజా స్ట్రిప్ అనే ఏరియా మీద అటాక్కి దిగారు. నార్త్ గాజా పైన అటాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో అక్కడ అటాక్ చేసినందుకు జనాలు అక్కడ నుంచి పారిపోయి హమాస్ అండ్ జనరల్ పబ్లిక్ మిడిల్ ఏరియాస్లో ఖాస్ యూనిస్ అనే ఏరియాలో టెంట్స్ వేసుకొని బతుకుతున్నారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు పారిపోయి సౌత్ గజాలో రఫా ఏరియాకి వచ్చారు. రఫా ఏరియా బేసికలీ ఈజిప్ట్ బార్డర్లో ఉంటుంది. అక్కడ అటాక్ చేస్తే మొత్తం రవాణా సరఫరా అన్నీ ఆగిపోతాయి, ఇంకా హమాస్ వీక్ అయిపోతారు అని ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసింది. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది కామన్ పీపుల్ చిన్నపిల్లలతో సహా చనిపోతున్నారు. అందుకే ఆల్ ఐస్ ఆన్ రఫా అని అందరూ పెడుతున్నారు. అంటే ఫోకస్ అంతా రఫా పైన ఉంది. థ్యాంక్ యూ.